శ్రీ సంజీవదేవ్ గారి ఆత్మకథ కొమ్మపూడి 16వ భాగం 29-20 30వ అధ్యాయం. ప్రసిద్ధ చిత్రకుమారుడు హాల్దార్తో పరిచయం. ఇక్కడ చదవటం తప్ప వ్రాయటం ఏమీ ప్రారంభించలేదు. ఇక్కడ ఆస్కాట్ కోట మొదలు. ఎప్పుడైనా వ్రాస్తే చిన్న కవితో లేక బాల్యమిత్రులకు ఉత్తరాలు, అంతకు మించి కలంతో అంతగా పనిలే. కొత్త విషయాన్ని గురించి చదివినప్పుడు దాన్ని గురించి మనస్సులో చర్చించుకొని ఆ విషయాన్ని స్మృతి పలకం మీద కనిపించని లిపిలో లిఖించడం తప్ప ఆ విషయాన్ని గురించి నోట్స్ కూడా వ్రాసుకునేవాణ్ణి కాదు. ఎన్నో విచిత్ర ఆలోచనలు, మరెన్నో రంగురంగుల అనుభూతులు వచ్చాయి. కానీ వాటికి అక్షర రూపంలో ఇచ్చేవాణ్ణి కాదు. ఈ విధంగా అధ్యయనం ఆలోచనాత్మకంగా ఎక్కువ, సృజనాత్మకంగా తక్కువగా ఉండేది. దీన్నే ఇంగ్లీష్లో చెప్పాలంటే కాంటంప్లేటివ్ ఆస్పెక్ట్ ఎక్కువగా, క్రియేటివ్ ఆస్పెక్ట్ తక్కువగా ఉండేది. ఇక్కడి గ్రంథాలయంలో ప్రథమంగా గోల్డెన్ బుక్ ఆఫ్ టాగోర్ అని బృహత్ గ్రంథాన్ని చూడటం జరిగింది. రవీంద్రుని 70వ జన్మదినోత్సవ సమయంలో 1930లో ప్రచురించి ఈ పుస్తకం ఎన్ని సంవత్సరాలుగా దాన్ని చూడటం పళ్ళ. పుస్తకంలో గంభీరమైన వ్యాసాలు మాత్రమే కాక మనోజ్ఞమైన వర్ణ చిత్రాలు. వాటిలో నందాలాల్ బోసు రచించిన గ్రామ కుటీరాలనే చిత్రం నా చిత్తాన్ని పూర్తిగా ఆకర్షించింది. అందులోని వెదురు పొద కుటీరాలకు యువతలుగా కుడి ఎడమలకు వారి ఎంతో రమ్యంగా దాని సన్నని సున్నితమైన ఆకులు రెమ్మలు తూర్పున ఉన్న అరుణ ఆకాశానికి అడ్డంగా, పడమర ఉన్న నీలాకాశానికి అడ్డంగా ఎంతో ప్రభావ ఉత్పాదకంగా కనపడ్డాయి. ఈ చిత్రాన్ని నిత్యం కొన్నిసార్లు చూశారు. ఇదివరలో అరణ్యంలో వెదురు పొదలు కనిపిస్తే వాటిని చూసి ఆనందించేవాడు. వెదురు చెట్టు మీద ఎప్పుడు కూడా ప్రీతి ఉండేదే. కానీ ఈ గ్రంథంలోని నందాలాల్ బోసు చిత్రించిన వెదురు చెట్టును చూశాక అరణ్యంలో కనిపించే వెదురు చెట్టు మీద ప్రీతి ఇంకా ఎక్కువైంది. ఇక్కడి గ్రంథాలయంలో బెంగాల్ చిత్రకారులవి కొన్ని ఆల్బమ్లు ఉన్నాయి. ఒకరోజు వీటిని చూస్తుంటే అసిత్ కుమార్ హాల్దార్ చిత్రించిన దుర్దినాలలో అనేటువంటి చిత్రం నన్ను ఎంతగానో గాలివాన రోజున ఒక తుమ్మ చెట్టు కింద దాని వేళ్ల మీద కూర్చొని ఉంటుంది. ఈ లోకంలోని దుఃఖాన్నంతా తానే మోస్తున్న ఒక దేనురాలు. కట్టబట్టలేక, ఉండ ఇల్లు లేక, తిండి లేక ఈ భయంకరమైన గాలివానలు ఆ దేనురాలు అతి దీనవదనంతో ఆ చెట్టు కింద కూర్చొని ఉంది. ఈ చిత్రం నా మనసును ఎంతగా లోతుగా కదిలించో వేసేసి. ఎక్కువ కూర్చున్నా, నిలుచున్నా, నడుస్తున్నా, కళ్ళు తెరిచినా మూసినా అదే దృశ్యం, దీన దృశ్యం కనపడి. ప్రసిద్ధ చిత్రకారుడితో పరిచయం. అసిత్ కుమార్ హాల్దార్ చిత్రాలనే కాక ఆయన రచనని కూడా బెంగాలీ మాసపత్రికలో చూశా. ఆయన లక్నోలోని ప్రభుత్వ లలిత కళ విద్యాలయానికి ప్రిన్సిపాల్. ఒకరోజు బెంగాలీలో ఆయన ఒక పెద్ద ఉత్తరం రాసి పోస్టు చేశారు. 5-6 రోజుల్లో హాల్దార్ ఎంతో చక్కటి జవాబు చక్కని కాగితం మీద వచ్చి మొదటి ఉత్తరంతోనే ఆయన ఎంతో ప్రేమ వ్యక్తం చేస్తూ రాసి దాన్ని పవిత్రానందకు చూపారు. ఆయన చాలా ఆనందించి నాకు మరొక విషయం చెప్పారు. అసిత్ కుమార్ హాల్దార్ అంటే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మేనకోడలు కుమారుడే. ఈ విషయం విన్న తర్వాత హాల్దార్ మీద ప్రీతి ఎక్కువైపోయి నా ఉభయులకు బెంగాలీలో, ఇంగ్లీషులో ఉత్తర ప్రత్యుత్తరాలు ఎక్కువై అది ఎంతవరకు ముదిరిందని నన్ను లక్నో వచ్చి తన బంగళాలో తనతో కొంతకాలం ఉండమని రాశారు. అందుకు సందర్భాన్ని వెతుకుతున్న ఆ ముహూర్తం ఒకరోజు రానే వచ్చింది. అసిత్ కుమార్ హాల్దార్ నుంచి ఉత్తరం వచ్చింది.
ఒక వారం రోజుల్లో తన తాతగా రవీంద్రనాథ్ ఠాగూర్ లక్నో రాబోతున్నారని, నన్ను మర్నాడే బయలుదేరి లక్నో రమ్మని. ఇక నా ఆనందానికి హద్దులు లేవు. ఎంతో కాలం నుంచి చూడాలనుకున్న రవీంద్ర కవీంద్రుని, ఇటీవల నుంచి చూడాలనుకున్న అసిత్ కుమార్ హాల్దార్ని చూడబోతున్నందుకు పవిత్రానంద నా ప్రయాణపు ఏర్పాటు చేశారు. రెండవ రోజు ఉదయాన్నే నేను ఇదివరకు ఆల్మోరా నుంచి బయలుదేరి ఎక్కి వచ్చిన కంచర గాడిద యజమాని మాధవ్ సింగ్ తయారు. మాధవ్ సింగుడు నేను నన్ను మాధవ్ సింగ్ గుర్తించి ఒకరినొకరు చూసి సంతోషం చెప్పుకున్నాం. మాయావతిలో అతని వద్ద సెలవు తీసుకొని కంచర గాడిద మీద తనకూర రైలు స్టేషన్కు బయలుదేరారు. మాయావతిని అక్కడ చెట్టు చేమలను, పశుపక్షాదులను, స్వామీజీలను, పరిచారకులు విడిచి రావటం మనసుకు కష్టంగానే ఉంది. కానీ వెళుతున్న పనిలోని సంతోషం ఈ కష్టాన్ని కష్టంగా అనిపించనివ్వదు. రానున్న సమాగమ సుఖం ముందు ఇప్పటి వియోగ దుఃఖం వెళ్ళబోయింది. మాయావతి నుండి తనక్పూర రైల్వే స్టేషన్ 40 మైళ్ళ దూరంలో. రోజుకి ఒక్క బండి మాత్రమే లక్నో వైపు నుండి ఖరగ్పూర్ వచ్చి మళ్ళీ అలా లక్నోకి వెళుతుంది. అది పగలు 12 గంటల ప్రాంతంలో వస్తుంది. ఆ బండి తప్పితే మరో రోజు వరకు అక్కడ ఆగాల్సిందే. ఖరగ్పూర్ మలేరియా ప్రాంతం. కొత్త వాళ్ళు అక్కడ రాత్రులు నిద్ర చేస్తే తప్పక మలేరియా వస్తుంది. కనుక నేను బయలుదేరిన రేపు ఖరగ్పూర్లో రైలు బండిని అందుకోవాల్సింది. మాయావతికి వచ్చే సమయాన్ని పడమట వైపుగా ఆల్మోరా నుంచి వచ్చి ఇప్పుడు తూర్పు వైపుగా ఖరగ్పూర్ మీదుగా వెళ్తాం. పాత మిత్రుడైన మాధవ్ సింగ్తో కబుర్లు చెబుతూ గాడిదను చంపావతి వైపుకు నడిపిస్తున్న మాయావతి మంచి 3 మైళ్ళలో ఉంటుంది. చంపావతి మంచి అరణ్య దృశ్య. గునుగు చరిత్రలో గొప్ప ప్రాముఖ్యాన్ని వహించిన నగరమే. ఇప్పుడు నగరం కాదు, గ్రామం కిందే పెద్ద గ్రామం. పురాణాల్లో చంపావతి నగరం ఇదేనని ఇక్కడ ప్రతీతిగా. ఇక్కడ భూమి ఒక విధంగా సమతలం. ఆ రోజంతా సుందర దృశ్యాల గుండా ప్రయాణం చేసి మాయావతి నుంచి 20 మైళ్ళ దూరంలో జ్యోరి అనే పెద్ద గ్రామం చేసుకొని గ్రామానికంటే చాలా ఎత్తుగా ఉన్న డాక్ బంగళా చేర. సాయంత్రానికి డాక్ బంగళా వరండాలో కూర్చొని చాలా క్రిందుగా ఉన్న గ్రామంలోని ముంగిళ్ళ నుంచి చూస్తున్న పొగలు, అప్పుడప్పుడే దూరం నుంచి కమ్ముకు వస్తున్న పొగమంచులు, వీటన్నిటినీ ఆవల దూరంగా కనిపించే పర్వతాల ఛాయలను చూస్తుంటే కంటికి హృదయానికి ఏదో లోకోత్తర ఆనందం కలిగి. బంగళాలు నేను ఆక్రమించగల గది వెంబడి మరో గదిని బేలూరు మఠం నుంచి వస్తున్న ఒక స్వామీజీ కోసం మాయావతిలోని వాళ్ళు రిజర్వ్ చేయించి ఉంచి ఆ రాత్రికి మాయావతిలో దిగిన నాన్ రొట్టెలను పళ్లను తిని బంగళా చౌకీదార్ ఊళ్ళో నుంచి తెచ్చిన పాలు తాగారు. రాత్రికి బేలూరు నుంచి మాయావతి పోతున్న స్వామీజీ వచ్చి ఇక్కడ దిగి బంగళాలో ప్రవేశించారు. ఆయన వృద్ధుల్లో లెక్క. ఈ కఠినమైన ప్రయాణం చేసి చాలా బడలిక చెందినట్టున్నారు. బడలికి మూలంగా ఆ రాత్రి ఆయన ఏమీ తినకుండానే పడుకున్నారు. నేను మాయావతి నుంచి వస్తున్నానని విని చాలా సంతోషపడ్డాను. మాయావతి కంటే ఇక్కడ జౌరీలో చలి ఎగల తక్కువగానే రాత్రి బాగానే నిద్ర పట్టి. ఇక్కడి నుంచి 15 మైళ్ళ దూరంలో ఉంటుంది ఖరగ్పూర్ రైల్వే స్టేషన్. పగలు 12 గంటల లోపల అక్కడికి చేరుకుంటేనే కానీ ఆ రోజు రైలు అందదు. కనుక చీకటిలో 5 గంటలకే బయలుదేరాం. చలిలో వణుకుతూ దారేం బాగాలేదు. అంతా రాళ్ల భయం. కంచరగాడిద నడవటానికి కష్టంగా కొంత పొద్దెక్కే వరకు మేము షూకీదాంగ్ చేరాం. మధ్యలో వంతెన లేని లాడ్జి అనే నది దాటాల్సి వచ్చింది. నీరు లోతు లేకపోవటంగా గాడిద మీదనే నది దాటారు. షూకీదాంగ్ దాటిన తర్వాత క్రమేణా మార్గం కొంత బాగుంది. ఎక్కడి నుంచి పర్వత ప్రదేశం క్రమేణా సమతల ప్రదేశంగా మారింది. ఇంకా వెళ్ళిన కొద్దీ పర్వతాలు అంతమై పూర్తిగా మైదానమే.
మధ్యలో మార్గం రెండు వైపులా దట్టమైన ఎత్తైన అరణ్యం, వన్యమృగాలు ప్రగలు కూడా తిరుగుతుంటారు. నాకేం కనపడలేదు. సమతల మార్గమైనందున గాడిద వడివడిగా నడవసాగింది. మాధోసింగ్ నడకను కూడా త్వరగా ఫలితం 11 గంటల కల్లా తనక్పూర్ బజార్ చేరు. అక్కడ ఇంత పూరి కూడా తిని రైల్వే స్టేషన్ చేరు. అప్పటికింకా అరగంట సమయం. లక్నో వైపు నుంచి రైలు టికెట్ పీలీభీత్ వరకే తీసుకోవాలి. ఈ రైలు అంతవరకే పోయి ఆగిపో. బుకింగ్ ఆఫీసులో 100 రూపాయల నోటుకు చెల్లరలేదని టికెట్ ఇవ్వరు. నాకు ఏం చెయ్యడానికి కాదు. నా దగ్గర 100 నోటు తప్ప చిల్లర లేదు. బండి సమయం అవుతుంది. నేను మంచి ఇబ్బంది పడి అవసరమైన చిల్లర దొరకనప్పుడు డబ్బు ఉన్నా కూడా లేని దాంతో శ్రమే కదా. చుట్టూ ఉన్నవాళ్ళు దొరుకుతుందో అంటే ఎవరి దగ్గర లేదు. వెంటనే మాధోసింగ్ ఒక చెక్కును గుర్తించి నా వద్ద ఉన్న 100 నోటును తీసుకొని గాడిద మీద గ్యాలప్ వదిలి 10 నిమిషాలు తనక్పూర్ బజార్ నుంచి 100 రూపాయల చిల్లర పట్టుకొచ్చా. అతను నా దగ్గర 100 రూపాయల నోటు పట్టుకు వెళ్ళడం చూసిన వాడు అతను మళ్ళీ రాడని, ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోతాడని అనుకున్నా. కానీ అతను తిరిగి వస్తాడని నాకు పూర్తి విశ్వాసం. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పీలీభీత్లో రైలు దిగా. లక్నో పోయే బండి రాత్రి 9 గంటలకు కానీ కొంతకాలం క్రింద ఈ పీలీభీత్ మీదుగానే కార్ గోదాంకు రైల్లో పయనించా. స్టేషన్లో వదిలి బస్తీలోకి పోయా. పురవీక్షణకు పీలీభీత్ జిల్లాకు ప్రధాన స్థానం. ఏ ప్రాంతంలోనైనా దాదాపు బస్తీలన్నీ ఒకే రకంగా ఉంది. పల్లెల్లో ఒకదాని ఒకటి మక్కువ తారతమ్యం కలదు. బజార్లో ఏమీ విశేషణాలు ఏం కనపడలేదు. ఆ రాత్రి హోటల్ భోజనం ముగించుకొని 8 గంటలకు స్టేషన్కి వచ్చి వెయిటింగ్ రూమ్లో కూర్చున్నారు. కొంతకాలం తొందర ఇటు హిమాలయాలకు వెళ్ళేటప్పుడు ఎంతో బరువు హృదయంతో, కొంత దిగులు చింతతో అప్పుడు తిరిగి లక్నో వస్తుంటే పరుగులేని తేలిక హృదయంతో ఉల్లాసంగా వస్తుంది. అప్పటి జీవితంలో ప్రతి లక్షణ క్షణంలో చీకటి విషాదం ఎదురవుతూ ఉండే. మరి ఈ తిరుగు ప్రయాణంలో ఎటు చూసినా బయట కాంతి, లోపల శాంతి కనపడుతుంది. బయట కాంతి, లోపల శాంతి ప్రత్యక్షమవుతుంది. రవీంద్ర కవీంద్రుని సందర్శన భాగ్యం. అయోధ్యలో కిష్కింధాపుర అగ్రహారీకులు. లక్నో స్టేషన్లో కొంతకాలం కింద దక్షిణం వైపు వంచి వచ్చిన రైలు నుంచి దీన వదనంతో దిగా. మళ్ళీ ఇవాళ అదే స్టేషన్లో ఉత్తరం నుంచి వచ్చిన రైలు నుంచి ప్రఫుల్ల వదనంతో దిగా. నాడు హిమాలయ నిరీక్షణలోని అస్ఫుట రూప, నేడు హిమాలయాలు స్మృతి ఫలకం పైని ప్రస్ఫుట రూప. నాడు లక్నో నగరం నాకు కొత్త, నేడు పాత. నాడు లక్నోలో నన్ను ఎరిగిన ప్రముఖ వ్యక్తి ఎవరూ లేరు, నేడు ఉన్నారు. ఆనాడు నేను దిగిన లక్నో ఏం మారలేదు, కానీ ఇవాళ లక్నోలో దిగిన నేను మారాను. అయితే మారిన మనస్సుకు జగత్తంతా మారినట్టే అనిపిస్తుంది. కనుక లక్నో మారలేదని చెప్పే దానికంటే మారిందని చెప్పడంలో తప్పు ఎక్కువ సత్యం. నేను ఏ బండిలో లక్నోలో దిగుతానో అసిత్ కుమార్ హాల్దార్కు తెలియదు. కనుక నా కోసం స్టేషన్కి ఆయన అనుచరులు కానీ రావటం కుదరదు. స్టేషన్ నుంచి తాంగాలు బయలుదేరి లక్నో యూనివర్సిటీ వెనక భాగంలో ప్రిన్సిపాల్ బంగళాకు వెళ్ళి ఆ భాగాన్ని బాద్షా బాగ్ తోటలో గుండా వెళ్ళి విశాలమైన బంగళా ముందు ఆగేసరికి వరండాలు ఇటు అటు తిరుగుతారు. పచ్చని ఛాయగా అందమైన వ్యక్తి నాకు ఎదురు వచ్చి ప్రేమతో ఆలింగనం చేసుకున్నాను. ఇంతవరకు నేను కల్పనా రూపంలో మాత్రమే చూస్తాను. అసిత్ కుమారుడు నేడు వాస్తవ రూపంలో కనిపించినందుకు అమిత ఆనందం కలిగి నన్ను చూసి ఆయనే ఎక్కువ సంతోషించారు. ఆయన్ని చూసి నేనే అనుకున్నాను. బ్రిటిష్ పాలన రోజుల్లో భారతదేశంలో స్థాపించి లలిత కళల విద్యాలయాన్ని బ్రిటిష్ వాళ్ళే ప్రిన్సిపాల్గా ఉండేవారు. వీటికి మొదట భారతీయ ప్రిన్సిపాల్ అసిత్ కుమార్ హాల్దార్,
కొంతకాలం శాంతినికేతన్లోని కళాభవన్కు మొదటి ప్రిన్సిపాల్గా ఉండి తర్వాత ఖయాపూర్లో ప్రిన్సిపాల్ చేసి ఇక్కడ లక్నోకి వచ్చారు. రవీంద్ర కవీంద్రుని ఒక మేనకోడలు కూతురు విఖ్యాత దేవికా రాణి, మరొక మేనకోడలు కొడుకు అసిత్ కుమార్ హాల్దార్. ఆయన చిత్రకారుడు, కవి, వక్త, కళా సమీక్షకుడు, ఉన్నత మానవుడు. భారతీయ చిత్రకళకు ఆయన చేసిన సేవ అపార. హాల్దార్ చిత్రణ ఎక్కువ భావ కవితలాగా, అంటే లిరికల్గా ఉంటుంది. ఆయన కవితలో చిత్రాలు గోచరిస్తే ఆయన చిత్రాల్లో కవితలు కనిపిస్తాయి. విశాలమైన ప్రభుత్వ బంగళా బ్రిటిష్ ప్రిన్సిపాల్ నిమిత్తం నిర్మించింది కావటం వల్ల వ్యవహారానికి పనికిరాని వసతులెన్నో ఉన్నాయి. ఈ బంగళాలు చుట్టూ మంచి పూతోట, ఎన్నో రకాల వాసన లేని రంగురంగుల పూలు మొదలు మాత్రం ఈ విషయంలో అపవాదం. అయోధ్యలో కిష్కింధ కొన్ని చెత్తలో కోతులు, కాకి కొడుకులు, వాటి కొడుకులు, కూతుళ్ళదు, మనవరు, మనవరాండ్రలు గుంపులుగా కోతి కొమ్మచ్చలాడుతూ లక్నో ప్రాంతంలో అవధ ప్రాంతం అంటే అయోధ్య ప్రాంతం. నేను హాల్దార్ కోతులు చూపించాను. అయోధ్య ప్రాంతం కిష్కింధ ప్రాంతంగా మారింది. నవ్వి కిష్కింధ వాసుల సహాయంతో రాముడు సీతని తిరిగి తెచ్చుకోగలిగినను ఆ ప్రతిఫలంగా రాముడు ఈ భాగాన్ని కిష్కింధ వాసులకు జాగీరుగా ఇచ్చాడు. హిమాలయాలకి ఆయన వెళ్ళేయడం, కానీ మాయావతి ప్రాంతానికి వెళ్ళలేదు. ఎన్నడూ మాయావతి చూడాలనే అక్కడ వంట చేస్తున్న తేజసింకనే యువకుడు మాయావతికి దగ్గరలో నుంచి వచ్చినవాడు. ఇక్కడి భోజనం మాయావతి భోజనం మాదిరిగా ఉంది. అక్కడ కూడా యజమానుడు బెంగాలీలే అయినందువల్ల వంటవాడు ఏ ప్రాంతం వాడే వంట పద్ధతుల్లో పెద్ద తేడా ఉంది. ఆవ నూనెతో చేపల వేపుడు మాత్రం భరించరా వాసనతో ఉంది. మిగతా కూరలన్నీ బాగానే ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ అలహాబాద్ వచ్చి ఉన్నారని, ఇంకా 2 రోజులకు లక్నో వస్తారని చెప్పారు. భోజనానంతరం తమ విద్యాలయాన్ని తీసుకువెళ్ళి తన కింద అధ్యాపకులకు, విద్యార్థులకు నన్ను పరిచయం చేసి అక్కడి వారు చిత్రించిన చిత్రాలు, నిర్మించిన శిల్పాలను చూపారు. తరువాత తాను స్వయంగా చిత్రించిన వాటిని కూడా. ఆయన చిత్రాలు మిగతా బెంగాలీ చిత్రకారులు భారతీయ విధానం పేరుతో చిత్రించిన చిత్రాల కంటే చాలా పెద్ద. ఎక్కువగా బెంగాలీ చిత్రకారులు చిత్రించిన చిత్రాలలో సమూహ రచన, గ్రూప్ కంపోజిషన్ ఉండక 1-2 వ్యక్తుల మూర్తులు మాత్రమే కనిపిస్తాయి. కానీ అదే భారతీయ పద్ధతిలో పెద్ద సైజులో సమూహ రచన చేయటం ప్రారంభించారు హాల్దార్. ఆ సాయంత్రం హాల్దార్ తన కారులో నన్ను తీసుకొని లక్నో నగరాన్ని తిప్పి చూపించారు. కిందటిసారి నేను చూసిన బజార్లు కొన్ని గుర్తుపట్టి కవులు, గాయకులు, నటకులు అయిన తన స్నేహితులు కొందరి ఇళ్లకు నన్ను తీసుకొని పరస్పరం పరిచయం చేసి బెంగాలీ మిత్రులతో బెంగాలీతో, హిందీ మిత్రులతో హిందీతో మాట్లాడారు. అందుకు వాళ్ళంతా సంతోషం. వారిలో హిరణ్భాయ్ రాయ్ చౌదరి అని గొప్ప శిల్పి ఉన్నారు. ఆయన గొప్ప ఆ సాయంత్రం ఆయనతో వివిధ ప్రసంగాలతో కాలక్షేపం. హాల్దార్ భార్య, పిల్లలు లక్నోలో లేరు, కలకత్తాలో. ఆయన తన పరిచారకులతో మాత్రమే ఇక్కడ ఉంటారు. ఆ రాత్రి స్వప్నంలో మాయావతి కనిపించి 3 రోజులు హాల్దార్తో కలిసి లక్నోలో తిరుగుతూ కాలం గడిపిన తర్వాత రవీంద్రుడు అలహాబాదు నుంచి కారులో లక్నో వచ్చి ప్రభుత్వ అతిథి గృహంలో బస చేశారు. 1-2 రోజులు సభలు, సన్మానాలు, వీటితో హడావిడి.
ఈ సందడి తగ్గిన తర్వాత నన్ను ఆ విశ్వకవికి పరిచయం చేస్తానన్నాడు హాల్దార్. హడావిడి శాంతించిన తర్వాత ఒక మధ్యాహ్న సమయం ఎవరు లేని తరుణం చూసి మేమిద్దరం ప్రభుత్వ అతిథి గృహానికి వెళ్ళి రవీంద్రుడి దగ్గర కూర్చున్నాం. నన్ను పరిచయం చేసిన తర్వాత రవీంద్రుడు నేను కొన్ని నిమిషాలు బెంగాలీలో మాట్లాడుకున్నాం. తదుపరి రవీంద్రుడి బెంగాలీ కవిత 2 ఆయనకు చదివి వినిపించి ఆ 2 కవితలు ఆయనవే. ఆయనకు వినిపించాలని కంఠస్థం చేసి ఉంచినవి. రవీంద్రుడి ప్రశంస సీమారో మాఘే అసీమతుమి మజాబో అపన్స్వత్ హమారో మాఝే తోమారో ప్రకాశ్ హాయ్ యటా మధో శశేరో మధ్యే అశేషాచి ఏ కథాటి మలి ఆజీ కే అమారా గానో రే శేషే జగేభే క్షణే క్షణే అని ఒక వంగేతరుని నోటి నుండి వెంట తన స్వీయ వంగ కవిత విని విశ్వకవి అమితానందం పొంది ప్రశంసించి అప్పటికే ఆయన జీవితం అస్తంగత సూర్యుడి విధంగా వారిపోతూ ఆరోగ్యం సరిలేదు. వెనకటి ఫోటోగ్రాఫుల్లో చూసిన రవీంద్రుడి రసరూపం ఇప్పుడు ఆయనలో లేదు. వారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వెనక మానవుడనే విషయం మీద ఉపన్యాసాలు ఇచ్చినప్పటి విశేషాల గురించి ఆయన ముచ్చరించి ఆంధ్ర విశ్వవిద్యాలయం చాలా సుందరమైన ప్రదేశంలో ఉందంటారు. తన అంతం ఎక్కువ కాలం లేదని, తను మరణించిన తర్వాత శాంతినికేతాన్ని జీవింపచేసే కర్తవ్యం మీలాంటి యువకుల మీద ఉందని ఏవేవో కొంత నైరాశ్యపు ధోరణితో మాట్లాడారు. తన వృద్ధాప్యంలో తనను భరించిన చిత్రకళకు ప్రోత్సాహమిచ్చింది మన అసిత్ కుమారే అన్న. కవిగా జీవించగలిగితే చాలదు, మనిషిగా జీవించగలిగితేనే కవి కూడా జీవించినట్టు అన్నారు. చిన్నప్పటి నుంచి రవీంద్రుడి ఖ్యాతి వింటూ నేడు ఆయన సమక్షంలో కూర్చొని ఉండటం గుర్తొచ్చినప్పుడు నిజంగా ఆయన ఉనికిలో ఉన్నానా లేక ఇదొక స్వప్నమా అనిపించింది. కొంతసేపటి తర్వాత ఆయన తన శ్రమ పెట్టకూడదని మేము బయలుదేరాం. రేపు తన ఇంటికి భోజనానికి తీసుకువెళ్తాడని హాల్దార్ తన తాతగారిని అడిగాడు. అందుకు రవీంద్రుడు నవ్వి భోజనాలకు వచ్చే తరుణం తప్పిపోయిందని పద్యంతో కూడా ఏవో కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు తప్ప మరేమీ తీసుకోవడం లేదు కదా, తనను భోజనానికి తీసుకు వెళ్ళవద్దని తిరిగి ఎల్లుండి కలకత్తా వెళ్ళిపోతానని పరిస్థితి గ్రహించి హాల్దార్ ఇక రవీంద్రుడిని బలవంత పెట్టలేదు. ఆయన వద్ద సెలవు తీసుకొని నేను బెంగళూరుకు వచ్చేసి ఆ రాత్రి అసిత్ కుమార్ కొంచెం విచారంగా కనిపించి నేను ఊహించాను. రవీంద్రుని దిగజారిపోతున్న ఆరోగ్యం ఆయన మనసుకు విషాదం కలిగించి ఉంటుంది. నా ఊహ నిజమే. అందారన్న తన తాతగారి జీవితం ఇక ఎక్కువ కాలం ఉండదేమో. ఉదయించిన రవి అస్తమించక తప్పదు, అస్తమించే సమయం వచ్చింది. ఆ రాత్రి పొద్దుపోయే వరకే కూర్చొని బెంగాలీలో కొన్ని కవితలు రచించారు హాల్దార్. ఆర్థిక సంబంధంగా రసాత్మకంగా ఉండే కవితలు అదృశ్య జగత్తుకు ఉండే దూరాలు దగ్గరు. ఒకటి ఉన్నప్పుడు రెండవది ఉంటుందా ఉండదా అని చర్చతో విచిత్రమైన కవిత. ఆ రాత్రి ఆయన మేలుకొని ఉన్నంతసేపు నేను మేలుకొనే ఉన్నా. ఆ కవితలు పూర్తిగా కానీ వాటిని చదివి నాకు వినిపించారు. రేపు పగలు ఆ కవితల రేఖలలో రంగులతో రూపకల్పన చెయ్యాలన్నా. అటువంటి నైరూప్య అబ్స్ట్రాక్ట్ విషయాలు ఏ విధంగా చిత్రించగలరు అని అడిగారు. అటువంటి నైరూప్య చిత్రాలను చిత్రించడం కష్టమే కానీ వాటిని చిత్రించడంలో ఒక ప్రత్యేక పంథా ఉంది. అది అనుసరించాలి. అపరిచిత విషయాన్ని పరిచిత రూపాల్లోకి అనువదించి చిత్రించాలి. అతీంద్రియ విషయాలు ఇంద్రియ గ్రాహ్య రూపాలతో వ్యక్తపరి అయితే అవి చిత్రించిన వారికి నచ్చినంతగా ప్రేక్షకులకు నచ్చవు. తాను చిత్రించిన దాని అర్థం తనకు తెలుసు కనుక చిత్రకారుడు దాన్ని గురించి ఆనందించగలరు. తాను చిత్రించిన ఇటువంటి గూఢమైన రూపకల్పన గురించి
అర్థం ప్రేక్షకులు ఎక్కువ మంది గ్రహించలేరు కనుక దాని ప్రేక్షకులు ఆనందించదా అంటే అది జనసాకుల్యానికి నచ్చే కళ కాదని అలాగే చెప్తున్నారు. చిత్రించడం వేరు, చిత్రాన్ని గురించి చెప్పడం వేరు. చెప్పడం తెలుసున్నవాడు చిత్రించే చిత్రాలు చెప్పజాలని వారి చిత్రాల కంటే ఎక్కువ బాగుంటాయా అనే ప్రశ్న లేచింది మనసులో. బాగుండకపోవచ్చు కదా. 32 ప్రవృత్తి నివృత్తుల మధ్య సంఘర్షణ. లక్నో లలిత కళల విద్యాలయంలో హాల్దార్ దగ్గర చిత్రకళ అభ్యసిస్తున్న బెంగాలీ అమ్మాయి నీరజ నిత్యం హాల్దారి గారి బంగళాకు నా దగ్గర కొంత సమయం గడిపే. ఆమె నాకంటే ఏడాది పెద్ద. వయస్సులో నాకు 17, అయితే ఆమెకు 18. చాలా స్నేహపాత్ర, సుకోమలమైన సంవేదనలు కలగ హృదయం. ఆమె శరీరం మాత్రం కొంచెం బలహీన. ఒకవేళ ఈ శారీరక బలహీన ఆమె మానసిక సౌకుమార్యాన్ని ప్రతిబింబమేమో అని ఆమె తండ్రి రిటైర్ అయిన శిబిరీలే. నీకంటే నీ పేరు బాగుంది నీరజ అనేవాడు. నా పేరు కంటే నీ పేరు ఇంకా ఎక్కువ బాగుందనేది ఆమె. ఈ జగత్తంతా నామరూపాలమయం. కొన్ని నామాలు బాగుంటే కొన్ని రూపాలు బాగు. మన ఉభయుల విషయంలో రూపాల కంటే నామాలే ఎక్కువ. మరి మన ప్రిన్సిపాల్ గారి విషయంలో నామానికంటే రూపమే బాగుంది. అసిత్ కుమార్ అంటే నల్లని వాడనర్థం. కానీ ఆయన రూపం బంగారు రంగులో ఉంది. హాల్దార్ మా దగ్గరే కూర్చొని ఉన్నందు ఆ మాటలు విని నవ్వా. ఒకరోజు మేము ముగ్గురం మరో 3 అమ్మాయిలు కలిసి గోమతీ నదీ తీరాన నగరాల కల చాలా దూరంగా పిక్నిక్కి వెళ్ళి 4 స్త్రీలు 2 పురుషులు. నారీ మెజారిటీ ఎక్కువైనందు నరులం భయంతో జాగ్రత్తగా మెలగా మేము ఇక్కడ అన్నాం. అందుకు నీరజండి, నారీమణులు అబలలు కల సంఖ్యలో ఎక్కువైనా సారంలో సమానం. ఆ రోజు సాయంత్రం వరకు గోమతీ తీరాన ఆనందంతో కాలం గడిపి తిరిగి వచ్చి నీరజ స్నేహం నాలో నూతన ప్రాణాన్ని, నూతన ఉత్సాహాన్ని, జీవితం పట్ల ఆశాభావాన్ని సృష్టించాయి. ఆమె ఎంత అనురక్తి వ్యక్తపరిచేదో అంతగా విరక్తి కూడా వ్యక్తపరిచి మాయావతిలో స్త్రీలను కూడా నివసింపనిస్తే తాను మాయావతి వెళ్ళిపోయి ఆ హిమాలయ వాతావరణంలో ఆనంద సాధనలో ఉండిపోవాలనేది నేరదు. ఆమెలో ప్రవృత్తి కంటే నివృత్తి అధికంగా. ఒక రాత్రి నాకు అంతగా నిద్ర పట్ల ఇంకా ఎన్ని రోజులను లక్నోలో గడపను. లక్నో నుంచి తిరిగి మాయావతికి వెళ్ళడం కొమ్మపూడి వెళ్ళి ఏం చెయ్యాలి? అయితే మాయావతికి వెళ్ళి మాత్రమే ఏం చెయ్యాలి? మాయావతి వెళ్ళి చేయగలిగి కొమ్మపూడిలో మాత్రం చెయ్యలేనా? మాయావతికి వెళ్ళటం నివృత్తి, కొమ్మపూడికి వెళ్ళటం ప్రవృత్తి. అలా ఇటు అటు కాక లక్నోలో ఉండటం ఏమి వృత్తో. ఈ విధంగా రాత్రంతా అశాంతి అయిన ఆలోచన. జీవితంలో అవివాహితుడిగా ఉండిపోవాలని కూడా తీర్మానించుకొని ఆ రాత్రి నీరజ కూడా అవివాహితగానే జీవించాలని తన అభిలాషను ఇదివరకే చెప్పి, ఒక స్త్రీ ఒక పురుషుడు అవివాహితులుగా ఒక చోట స్నేహితుల వలె నివసించడం సులభం కాదా? స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ నివృత్తి మార్గానికి అడ్డంకుల. నివృత్తి మార్గానికి అడ్డంకులంటే ప్రవృత్తి మార్గానికి అనుకూలుదే కదా. అటువంటి ఇప్పుడు నివృత్తి మార్గాన్ని బట్టి ప్రవృత్తి మార్గాన్ని ఎందుకు అనుసరించాల? నిజంగా ఈ 2 మార్గాలు మౌలిక భేదమేమైనా ఉందా? అంటే ఈ భేదాన్ని తొలగి ఈ 2 వర్గాల మధ్య ఐక్యత సేతువు నిర్మించి ఈ 2 మార్గాల సమ్మిశ్రణ ద్వారా ఈ 2కి భిన్నమై 3వ మార్గాన్ని నూతనంగా ఎందుకు నిర్మించరు? రాత్రంతా ఆలోచనల మధ్య, అనుభూతుల మధ్య, ఆశల మధ్య, నిరాశల మధ్య, అనురాగాల మధ్య, విరాగాల మధ్య సతమతమై నిద్ర లేనంద ఉదయాన కళ్ళు ఎర్రబాయి. హాల్దార్ మార్పు గమనించారు. నా ఇష్టం వచ్చినంత కాలం తన దగ్గరే ఉండి పొమ్మని మరోసారి చెప్పారు.
కానీ ఎందుకో అక్కడ నేను ఉండలేకపోతే భవిష్యత్తు గురించి నిర్ణయం ఏదీ చేసుకోనందు వర్తమానంలో అశాంతి కనపడి ఈ మధ్య శాంతి కూడా లేకుండా అశాంత చిత్తంతో జీవితం సాగిస్తారు. ఇప్పుడు మళ్ళీ ఆ వెనకటి అశాంతి ఆందోళన పీడించాయి. మధ్యాహ్నం దీనవదనంతో భవిష్యత్తును నిర్ణయించుకోలేక నా గదిలో కూర్చున్న సమయంలో నీరజ వచ్చి అదే వదనంతో నా ఎర్రని కళ్ళు చూసి రాత్రి నిద్ర లేదా నేను అవునని తలూపి పరిస్థితి అంతా చెప్పి తాను అదే స్థితిలో ఉన్న భవిష్యత్తును గురించి ఏ నిర్ణయానికి రాలేక వేదన పడుతున్నట్టు చెప్పి నన్ను తిరిగి తుమ్మపూడి వెళ్ళమని సలహా ఇచ్చింది. తాను హిమాలయాలకు వెళ్ళిపోతానని ఆల్మారాలో దగ్గర ఉన్న ఆనందమాయి ఆశ్రమంలో కొన్నాళ్ళు గడుపుతానన్నాడు. తానొక నిర్ణయానికి వచ్చి నాకొక నిర్ణయాన్ని నీరజ సూచించిన నా హృదయం మీద బరుగు తొలగినట్టే. దానితో మానసం ఎంతో తేలిక మళ్ళీ జీవన దిగంతాన ఆశాజ్యోతి కనిపించాయి. నేను స్వయంగా చేయలేని పని నీరజ చేసి పెట్టి నన్ను తుమ్మబూడి పంపిన తరువాతనే తాను హిమాలయాలకు వెళ్తాను. ఆ సాయంత్రం మేమంతా ఉల్లాసంగా హల్దార్ కార్లు నగరానికి నగరం బజార్లలో చూశాం. తిరిగి నగరం బయటికి పోవడం నివృత్తి, లోపల ఉండటం ప్రవృత్తి అని నేను ఇప్పుడు ప్రవృత్తి మార్గంలో ప్రవేశించినట్ట. అయితే నీరజతో కలిసి ఉండటమే ప్రవృత్తి, నీరజ నుండి వేరుగా ఉండటం నివృత్తి అనేనా? కాదు, నీరజతో కలిసి ఉండటమే నివృత్తి, నీరజకు దూరంగా ఉండటం ప్రవృత్తి. దుస్వప్నం. అందరం చీకటి పడ్డాక బంగళా చేరా. నీరజ కూడా నాతోనే ఫోన్ చేసింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏ ఆలోచన రాక నిద్ర పట్టింది. నిద్రలో నీరజ చనిపోయినట్టు వాళ్ళంతా దుఃఖిస్తున్నట్టు కలవరపడి వెంటనే లేచాను. మేలుకొని చూస్తే జరిగింది కలే అని వాస్తవం కాదని తెలిసింది. ఇక నిద్ర పట్టలేదు. ఎందుకని ఇటువంటి స్వప్నం వచ్చిందా అని దాని అర్థం ఆలోచించి మర్నాడు ఉదయం తెలిసి నీరజకు విపరీతంగా జ్వరం వచ్చిందని నా స్వప్నం అప్పుడు అర్థమై నేను నీరజ ఇంటికి వెళ్ళి చూస్తే నీరజ రగ్గు పడుకొని ఉంది. శరీరం మాడిపోయి ఆ జ్వరపు బాధలోని చిరునవ్వు నవ్వి మాట్లాడి రాత్రి నాకు వచ్చిన స్వప్నాన్ని మార్చి చెప్పి తనకు జ్వరం వచ్చినట్టు నేను కలగన్నాను. ఆమె ఆశ్చర్య ప్రకటన. నాకు కూడా వెనకటి నుంచి మండిపోయే జ్వరాలు వస్తుండేవని, ఇప్పుడు అటువంటి జ్వరాలు రావటం లేదని చెప్పా. నీరజ అన్నది తనకు వెనక అసలు జ్వరాలు వచ్చేవి కాబట్టి ఇప్పుడిప్పుడే జ్వరాలు రావటం ప్రారంభిస్తున్నాయని. నేను జ్వరాలు వస్తుంటే కానీ జ్వర తాపానికి మానవులోని అజ్ఞానమంతా కాలిపోయి జ్ఞానోదయం కలగదని. ఇప్పుడు నీకు జ్వరాలు రావటం ప్రారంభించాయి కనుక నీలో జ్ఞానోదయం కలుగుతుందని నీరజ తిరిగి కొంచెం పెద్ద గొంతుతో, అయితే నీకు ఇదివరగల జ్వరాలు వస్తున్నందువల్ల నీలో జ్ఞానోదయం, మరి ఇప్పుడు నీకు జ్వరాలు రావటం లేదు కదా, నీలోని జ్ఞానోదయం అస్తమించిపోయిందా? అంటే నేను అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి ప్రవేశిస్తున్నా, నీవు జ్ఞానంలోంచి అజ్ఞానంలోకి ప్రవేశిస్తున్నావని అర్థం. ఎవరు జ్ఞానం? అవును, నీరజ చెప్పిందాలు ఎంతో సత్యము. ఆమె ఇంటి నుంచి హిమాలయాలకు వెళ్తాం అంటే అజ్ఞానంలోంచి జ్ఞానం. నేను హిమాలయాల నుంచి ఇంటికి అంటే జ్ఞానంలోంచి అజ్ఞానం. అయితే హిమాలయాల్లో ఉన్న వాళ్ళంతా జ్ఞానులా, ఇళ్ళ దగ్గర వాళ్ళంతా అజ్ఞానులా? మరి నేను హిమాలయాల్లో చాలామంది అజ్ఞానులు చూశాను. వాళ్ళ దగ్గర ఉండే వారిలో జ్ఞానం కూడా లేదే. 4 రోజులకు నీరజ జ్వరం తగ్గింది. మళ్ళీ నీరజతో నువ్వు 4 రోజుల పాటు మంచంలో పడుకొని జ్ఞానోదయంలో విహరించావు. మళ్ళీ ఇప్పుడు మంచం దిగి అజ్ఞానంలో ప్రవేశం. అందుకు నీరజ జవాబు దొరక్క తల తిప్పి లక్నో విశ్వవిద్యాలయంలోని కళా సమితి వారు ఆ సాయంత్రం అశోక్ కుమార్ ప్రసంగం ఏర్పాటు. ఒక అరగంట ముందుగా మేమంతా వెళ్ళాం. చరిత్రలో ప్రవీణుడైన రాధా కుముద ముఖర్జీ సామాజిక జ్ఞానంలో దిట్టైన
రాధా కమల్ ముఖర్జీ, వృక్ష విజ్ఞానంలో కోవిదుడై బీర్బల్ సహాని మొదలైన వాళ్ళంతా ఆ ప్రసంగానికి హాజరయ్యారు. నన్ను వాళ్ళందరికీ పరిచయం చేశాడు హాల్దార్. హాల్దార్ తన ప్రసంగంలో సాహితీ కళకు రూపకళకు ఉన్న భేదాన్ని, ఐక్యతను, చిత్రకళకు ఉన్న సంబంధాలు, వివిధ ప్రక్రియల ప్రభేదాలను, విషయ వస్తువులో సాధాన్యాన్ని, అప్రాధాన్యాన్ని, రూపంగల భావాన్ని, భావం లేని రూపాన్ని, వర్ణ విన్యాసానికి, రసానుభూతికి ఉన్న అనుబంధాన్ని మొదలైన వాటినెంటిలో గురించి చర్చించి ఉపన్యాసం బాగా రక్తి కట్టిందన్నారు హాజరైన వాళ్ళను. అదే సమయంలో హాల్దార్ కొత్తగా రచించిన కొన్ని చిత్రాలు కూడా అక్కడ వాళ్ళకి ప్రదర్శించి కొందరు ఒకటి బాగుందంటే మరొకటి అన్నారు. ఈ విధంగా లోకో భిన్న రుచి అని అప్పుడు నాకు ధృవపడి కళా సృష్టి, ఆస్వాదన కూడా వస్తుగతమైనవి కావు, వ్యక్తిగతమైనవి. అయితే వస్తుగత స్థాయి అంటూ కూడా కొంత భాగం ఉండకపో. సభానంతరం కొందరు ప్రముఖులు హాల్దార్ దగ్గరకు వచ్చి తన చిత్రాలు ఏ చిత్రం తనకు ఎక్కువగా నచ్చిందని అడిగారు. అందుకు హాల్దార్ నవ్వుతూ, మీ అందరికీ నచ్చిన నా చిత్రాలు నాకు నచ్చల. మీ అందరికీ ఏ చిత్రాలైతే వీటిలో నచ్చలేదు అవి నాకు బాగా నచ్చాయని. ఇక మళ్ళీ నా ప్రయాణాన్ని గురించి ఆలోచించాను. నీరజతో సంప్రదించి ప్రయాణపు రోజు నిర్ణయించాను. ఇంతలో నీరజ రానే వచ్చింది. ఇద్దరం కూర్చొని ప్రయాణాలు తేదీలు వారి హృదయాల్లో నిశ్చయించుకున్నాను. నేను వెళ్ళిన 3వ రోజున నీరజ హిమాలయాలకు వెళుతుంది. ఎడబడి పోవడాన్ని పరస్పరంగా చూడగలుగుతున్నాను, కానీ పునర్మిలనాన్ని మళ్ళీ చూడగలుగుతామా అనే నా కళ్ళతో వినే ఆమె కళ్ళలో కూడా నీళ్లు తిరిగిపోయి మళ్ళీ ముఖాలలోకి లేని నవ్వు తెచ్చిపెట్టుకొని ఒకరినొకరు మోసం చేసే ప్రయత్నం చేసి వియోగం అంటే ఏమి, సంయోగం అంటే ఏమి అని చర్చించుకొని రెండూ కూడా నిజమైనవి కావని, రెండు తాత్కాలిక కల్పితాలేని, మనిషి సంయోగ వియోగాలు అతీతంగా ఉంటే కానీ నిజమైన ఆనందాన్ని పొందడని, అసలు ఒకరు అర్థం చూస్తే నిరంతరంగా సంయోగమే కాదు వియోగమే లేదని తేల్చి సంతృప్తి పొందారు. కింద భూమి మీద నిలిచిన వాళ్ళు నదులు పర్వతాలు వేరు చేసిన మనపై ఉన్న ఆకాశం మాత్రం ఎంత దూరం ఉన్న వాళ్ళను కూడా కలిపే ఉంచుతుంది. కనుక మానవులు ఆకాశం కింద ఉన్నంతకాలం వాళ్లకు వియోగం అంటూ ఉండదు. ఆకాశపు నీలిముసు నిరంతరం మనను సంతోషంతోనే కప్పిపుచ్చుతుంది. రేపు 32 నాలో రేగిన సాహిత్య పిపాస, దాని గురించి తెలుసు.